సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడాలని మిగులు అపేక్షించుచున్నాను, కానీ మీరు మాత్రం దూరంగా పరిగెత్తిపోతా ఉన్నారు. నేనేమో ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ మీరేం చేస్తున్నారు? నా కంటికి కనపడుకోకుండా దూరం వెళ్ళిపోతున్నారు. ఎట్లాగంటే యోనాలాగా విన్నాడు, నటించాడు అంతే. అన్యులకు చులకనైతి అపరాధమే చేసి, అన్యులకు చులకనైతి అపరాధమే చేసి, మాట వినని యోనాను నేనే దేవా, మాట వినని యోనాను నేనే దేవా. నీ సన్నిధి నుండి పారిపోయినాను, నీ సన్నిధి నుండి పారిపోయినాను, మాట వినని యోనాను నేనే దేవా, మాట వినని యోనాను నేనే దేవా. అతిక్రమించాడు ఆజ్ఞను. ఎక్కడికి వెళ్ళాడు శివుడికైనా? చేప కడుపులోకి వెళ్ళాడు. అంటే బుద్ధి వచ్చింది ఎక్కడ యోనాకి అంటే చేప కడుపులో. మనకి ఎన్నిసార్లు బుద్ధి వచ్చినా కష్టమే. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడాలని మిగులని అపేక్షించున్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను నేను. మీకు శరీర సంబంధమైన ఇచ్చుటకు నాకు ఇష్టం లేదు, కానీ ఆత్మ సంబంధమైన కృపావరములు నేను మీకు ఇవ్వటానికి సిద్ధపడతా ఉన్నాను. శరీరానికి సంబంధించిన బిర్యానీ ఇస్తే ఒక పూటతో అయిపోతుంది. ఒక చేత బట్టలు ఇస్తే కొద్ది రోజులు వేసుకుని మానేస్తాం. ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొద్ది రోజులు దాన్ని యూజ్ చేసుకుని మనం పక్కన పెడతాం. కానీ దేవుడు ఎదురు చూస్తుంది ఏంటంటే, నేను ప్రార్థనలో నిలపాలని చూస్తున్నాడు, నేను వాక్యంలో నిలపాలని చూస్తున్నాడు, నేను అనేక మందికి మాదిరికరమైన ఒక నాయకునిగా నాయకురాలుగా నిలపాలని చూస్తున్నాడు. ఆత్మ సంబంధమైన కృపావరములతో పాటలు పాడాలని ఎదురు చూస్తూ నేను నిలపాలని చూస్తున్నాడు. ప్రార్థించడానికి నేను సిద్ధం చేయాలని చూస్తున్నాడు. ఆరాధించడానికి నేను సిద్ధం చేయాలని చూస్తున్నాడు. వాటిని చెప్పడానికి నేను సిద్ధం చేయాలని చూస్తున్నాడు. ప్రవచించడానికి నేను సిద్ధం చేయాలని చూస్తున్నాడు. మందిరంలో దేవుడి పనిలోని ఎదురు చూడాలని చూస్తున్నాడు. పని చేయాలని ఎదురు చూస్తున్నాడు. వంట చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఒక లీడర్షిప్, ఒక నాయకత్వ లక్షణాలను నీకు బహుమానంగా ఇవ్వాలని, ఆత్మ కృపావరములు రెండు కలిపి నీకు బహుమానంగా ఇవ్వాలని చూస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మనమేం చేస్తున్నావు? వద్దంటే వద్దయా నాకు శరీర కార్యాలు కావాలి. బ్రతిమలాడి చెబుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు, స్థిరముగా ఆత్మీయముగా మనం ఒకరికొకరు విశ్వాస సంబంధమైనటువంటి కృపావరములు పొందుకునేటువంటివి తప్ప మిగతా వాటి గురించి మనకు అవసరం లేదు. నా జీవితాన్ని మార్చేది దేవుని మాటలే. ఇంక వేరే ఏమైనా ఉన్నాయా? చెప్తారా? వేరే ఏమైనా ఉన్నాయా? అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. రెండవ చూద్దాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. నేను ఇప్పుడు ఒక 2 సార్లు సంఘంలో మీకు ఒక క్వశ్చన్ వేశాను. నిన్ను చూసి నీ పక్కన వ్యక్తి ఏం నేర్చుకోవాలి? నువ్వు ఏ విషయంలో మాదిరిగా ఉన్నావు? అసలు లేదనుకో, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? ఇది ముఖ్యమైనదా కాదా? సంఘంలో అతి ప్రాముఖ్యమైనది ఇది, అవునా కదా? ఏం నేర్చుకోవాలి? నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? నాకు ఆన్సర్ చెప్పదు, నీ మనసులో నువ్వు చెప్పు. దేన్ని చూసి నేర్చుకోవాలి అనేటువంటిది. ఎందుకంటే పోయినసారి నేను అడిగినప్పుడు కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మనలో లేని మనం చెప్పుకొని వేస్ట్. కానీ సరి చేసుకోవడానికి దేవుని ఒకసారి అడగలను. ఒక్కొక్క ఏజ్ నుంచి ఒక్కొక్క స్టెప్ అనేటువంటి పెరుగుతూ వస్తూ ఉంటుంది. 20, 30, 40, 50, 60, 70. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి నేర్చుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తూ వస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆ స్టేజ్ దాటిపోయిందంటే మరలా నువ్వు దాన్ని నేర్చుకునేది.
అసలు నేర్చుకోలేదు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏసై ఏం చేయాలో అది చేశాడు. 12 సంవత్సరాలు ఏం చేయాలో అది చేశాడు. ఎవరి ప్రాయంలో ఏం చేయాలో అది చేశాడు. ఎప్పుడు బోధించాడు, ఎప్పుడు ప్రార్థించాలో చెప్పాడు, ఎప్పుడు వాక్యం చెప్పాలో చెప్పాడు, ఏ పరిస్థితులకు ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాలో ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి చాలా చక్కగా అనుకూలముగా ఆయన అన్నీ చేశాడు. ఈ స్టెప్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మెట్లు అనేటువంటిది ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. వయసు అయిపోతా ఉంది, శరీరం బలహీనమైపోతా ఉంది. నీ శరీరాన్ని ఏ రీతిగా దేవునికి ఉపయోగించుకోవాలని ఆశ కలిగినాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉపయోగించుకోవాలి? బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మను గురిపెట్టి చూడుడి. ఏంటి దట్ మీన్స్? ఏంటి దాని అర్థం? ఏంటి అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కెమెరా ఉంది కదా, ఫోన్ కెమెరా ఉంది. ఇట్లాగా ఫోటో తీసేటప్పుడు కొంచెం అందరూ దూరం కనపడుతూ ఉంటాయి. కొంచెం దగ్గరగా తీయాలంటే ఏం చేస్తాం మనం? ఇలా జూమ్ చేస్తాం. అంటే దాని అర్థం ఏమి? అంటే సరిగా కనబడట్లేదు కనుక దాన్ని కొద్దిగా ఇంట్రెస్ట్గా తీయటానికి ఏం చేస్తామంటే కొంచెం అట్లా జూమ్ చేస్తాం. సరిగా రాలేదనుకో ఇంకేం చేస్తాం? ఇంకొద్దిగా జూమ్ చేస్తాం. అంటే అక్కడ ఏముందో తెలుసుకోవడానికి అక్కడ నుండి కాకుండా దాని దగ్గర నుండి చూడటం. ఇప్పుడు విల్లు వేసేవాడు అంటే బాణం వేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? అచ్చ తెలుగులో చెప్పాలంటే ఏదైనా కొట్టాలన్నప్పుడు వాడు దాన్ని ఏం చెప్తానంటే గురి పెట్టాను అంటాడు. అది ఎంత దూరంలో ఉన్నా నేను గురి పెట్టాను. నా కనుచూపు అక్కడ ఉన్నటువంటి దాని మీద తప్ప దేని మీద ఇంకెక్కడ కూడా లేదు. ఈరోజున నీ జీవితం పట్ల, ఈరోజున బైబిల్లో మనకు బోధించినటువంటి వారందరి పట్ల వాళ్ళు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, మీరు మమ్మల్ని చూడండి, మేము మమ్మల్ని మాదిరిగా చేసుకుని మమ్మల్ని గురిపెట్టి చూడండి. ఆషామాషిగా చూడొద్దు. నువ్వు ఆయన ఒకటే క్లారిటీగా చెప్తున్నాడు. మీరు ఏ విషయాల్లో పడిపోయారు, ఎక్కడ ఏ విధంగా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఈ విషయాలన్నింటినీ కనుక ఒక్కసారి మమ్మల్ని మీరు ఏం చేసుకోండి, జ్ఞాపకం చేసుకుని గురిపెట్టి చూడండి మమ్మల్ని. మీరు ఏమైనా మార్చుకుని ఉంటే దయచేసి మార్చుకోండి అని చెప్తా ఉన్నాడు. అక్కడ క్లియర్గా ఉన్నటువంటి మాట, చాలా అద్భుతమైనటువంటి మాట. అందుకని ఈ మాటను కనుక మనం జాగ్రత్తగా చూస్తే, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంకొకటి కూడా మెన్షన్ చేశారంట. ఏమంట? అర్హత ఉందా ఆయనకి ఆ మాట చెప్పడానికి? వాళ్ళకి చెప్పారు అర్హత ఉందా ఆ మాట చెప్పడానికి? ఆలోచన చేసి చెప్పండి, ఉందా లేదా? ఉండేదానికి చెప్పినారు. మరి నేను చూసి ఏం చెప్తా ఉన్నా దేవునికి? నన్ను చూసి పక్కనున్న వాళ్ళు, నా కుటుంబము లేకపోతే పక్కన వాళ్ళు ఏం నేర్చుకోవాలి ప్రభువా అని ఒక క్వశ్చన్ నీకు వచ్చిన తర్వాత ఏం చేయాలి ప్రభువా అని నువ్వు దేవుని అడుగుతావా, లేకపోతే ఆన్సర్ చెప్తావా? ఆత్మీయంగా సరి చేసుకుంటున్నారు దైవ సేవకులు అయినప్పటికీ, సహోదరులు అయినప్పటికీ కూడా. కానీ వీళ్ళు ఒక మాటను ఛాలెంజ్ చేశారు. పౌలు కూడా ఛాలెంజ్ చేశాడు మాటని. ఇది నార్మల్ మాట కాదు, ఇది ఛాలెంజ్తో చెప్పిన మాట. నేను క్రీస్తుని పోలి నడుచు ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి. ఇక్కడ ఏ మాట మెన్షన్ చేశాడంట? మీరు నన్ను పోలి. పక్కన ఇంకొకటి ఏముందంట? మీకు మేము మాదిరిగా ఉన్నాము. ఇప్పుడు మీరు ఏ విషయంలో మాదిరిగా ఉంటారు? మీలో ఒక క్వాలిటీ ఏ చూసి నేర్చుకోవాలి? నేను చెబుతున్నటువంటిది మీకు పక్కనున్న వాళ్ళు, సంఘంలో వాళ్ళు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? నిన్ను ఏ విషయంలో మాదిరి పెట్టుకోవాలి? ఒక చిన్నపిల్లడు పాట పాడతాడు. తప్పిపోయిన గొర్రెను నేను, తప్పిపోయిన గొర్రెను
క్వాలిటీస్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏం చూసి నేర్చుకోవాలి అని అన్నప్పుడు నేను అందుకే మీకు క్లారిటీ ఒకటి చెప్పాను. 100కి 100 ఉందా, 100కి 99 ఉందా? పౌలు 100కి 100 వేసి నన్ను పోలి నడుచు అన్నాడు. ఇప్పుడు నిన్ను చూసి ఏం నడచాలి? 100కి 100